హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ రౌండ్ హరిశ్రీ. ఈరోజు వీడియోలో ఎంతో రుచికరంగా ఉండే మామిడికాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ఈ మామిడికాయ పచ్చడి వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఆహా అనాల్సిందే. ముందుగా ఒక మామిడికాయ తీసుకొని మామిడికాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. పైన పొట్టు తీయాల్సిన పని ఏమీ లేదు. ముక్కలు చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఆ ముక్కలు వేసి అందులో కొంచెం ఉప్పు, కొంచెం జీలకర్ర, కొన్ని వెల్లుల్లి రబ్బలు, 6 నుంచి 7 వరకు పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర, అలాగే కొంచెం వాటర్ వేసి గ్రైండ్ చేసుకోవాలండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత తాలింపు పెట్టుకోవాలండి. ఇలా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలండి. ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసి ఆయిల్ వేగిన తర్వాత పోపు దినుసులు వేసి వేయించుకోవాలండి. పోపు దినుసులు వేగిన తర్వాత ఆనియన్ వేసి వేయించాలండి. ఆనియన్తో పాటు కరివేపాకు కూడా వేసి వేయించాలండి. వేగిన తర్వాత గ్రైండ్ చేసుకున్న పచ్చడి వేసి కలుపుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకోవాలండి. ఇంతేనండి, మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఈ పచ్చడి ఉంటే చాలండి, వేరే కూరలతో పనే ఉండదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.